డాబా స్టైల్ మటన్ కీమా చాలా స్పైసీగా, టెండర్‌గా చాలా బాగుంటది. ఇది రోటీలోకి, రైస్‌లోకి రెండిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం ఒక ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసేసి, దీంట్లోనే కొంచెం హోల్ గరం మసాలా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం. అవి కూడా దీంట్లో వేసేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు మన ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చేసాయి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఏదైతే పచ్చిమిర్చి ఉన్నాయో 3 పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం. దీంట్లోనే ఒక 3 పెద్ద టొమాటోస్ సన్నగా తరిగి పెట్టుకున్నాం. అవి కూడా వేసేసి ఒక నిమిషం పాటు మంచిగా కలిపేసుకుందాం. ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. టొమాటోస్ సాఫ్ట్ అయిపోతాయి. ఇక 2 నిమిషాల తర్వాత మన టొమాటోస్ అయితే చూడొచ్చు కొంచెం కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అండి. ఇది కూడా వేసేసి మంచిగా మసాలా టొమాటోస్తో ఫ్రై అయ్యేలాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఇది పావు కేజీ మటన్ కీమా అండి. నేను దీన్ని మంచిగా క్లీన్ చేసి నీళ్ళు లేకుండా సైడ్లో పెట్టుకొని ఉన్నాను. ఈ కీమాని దీంట్లో వేసేద్దామండి. వేసేసి మసాలాతో ఒకసారి మంచిగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూడొచ్చు మన మటన్ కీమా అయితే ఉందండి. ఇది ఇంకో నిమిషం పాటు మంచిగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్కి. 10 మినిట్స్ తర్వాత మనకి ఏదైతే మటన్ కీమా ఉందో అది మంచిగా మగ్గిపోద్ది సాఫ్ట్గా. ఇక్కడ అయితే కొన్ని మసాలాలు వేసేసుకుందాం. ఇవి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సాల్ట్ టేస్ట్కి తగినంత అండ్ 2 చెంచాలు మిర్చి పౌడర్ వేసేసి ఇదంతా ఈ మటన్ కీమాకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇది మసాలాలు మంచిగా పట్టేసి ఫ్రై అయిపోవాలి. హై ఫ్లేమ్ మీదే మంచిగా కలుపుతూ ఉండాలండి. మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి మడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా 2 నిమిషాల పాటు ఇలాగే హై ఫ్లేమ్ మీద కలిపిన తర్వాత 50 గ్రామ్స్ పెరుగు తీసుకుందామండి. ఈ పెరుగు ఈ కీమాలో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. పెరుగడం వల్ల ఏదైతే మన మటన్ కీమా ఉందో అది టేస్ట్ 200% రిచ్ అవుద్దండి. అండ్ మటన్ కీమా కూడా చాలా టెండర్గా కుక్ అవుద్ది. ఈ టిప్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇలాగే పెరుగు దీంట్లో మటన్ కీమాలో మంచిగా మిక్స్ అయ్యేలాగా 2 మినిట్స్ ఇలాగే కలుపుకుందాం హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దమ్కి పెట్టేద్దామండి. ఇప్పుడైతే చూడొచ్చు మటన్ కీమా మంచిగా ఫ్రై అయిపోయింది అండ్ పైన ఆయిల్ కూడా ఫ్లోట్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఉందో ఒక టొమాటో పెద్దది రౌండ్ సర్కిల్ లాగా కట్ చేసి దీని మీద పెట్టేసాను. ఇంకో 5 మినిట్స్ దమ్ పెట్టేద్దాం. ఇప్పుడు చూడొచ్చు మన మటన్ కీమా అయితే మంచిగా ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది. మనం పెరుగేసాం కదా, దానివల్ల ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయ్యి మంచిగా టేస్ట్ రిచ్గా అవుద్దండి. అంతే అండి, మన ఎంతో రుచిగా ఉండే మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీల్లోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి అండ్ నాకు చెప్పండి మీకు ఎంత నచ్చిందో అనేది. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.